మజ్లిస్లో ఉన్నటువంటి యొక్క సభ్యులకు వాళ్ళకు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎలా అంటే 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారంట. ఎందుకు? మీకు అసదుద్దీన్ ఓవైసీ అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ సపోర్ట్ కావాలి కాబట్టి. ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల మన దేశంలో మన విద్యార్థులు మన యువకులు ఈరోజు చరిత్రని మర్చిపోతా ఉన్నారు. తెలంగాణ తెచ్చింది ఇచ్చింది మీరు కాదు, తెలంగాణ దోచుకుంటుంది మీరు, తెలంగాణ దోచుకున్నది మీరు. అది నేను కాదు చెప్పేది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు వినండి. మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన అవకాశం మీకు ఇచ్చారు. 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. ఈ రోజు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలే అంతా దోచుకున్నారు, నాకేమి ఇవ్వలేదు, మొత్తం మా బావ మా అన్నయ్య దోచుకున్నారని చెప్తున్నది. ఇది తెలంగాణని దోచుకోకపోవడం అనేది కాదండి. ఎవరంటారు? తెలంగాణను దోచుకుంది. మీ దోచుకున్న డబ్బుని మీరు సరిగ్గా పంచుకోకపోతే ఈరోజు మీ మధ్య గొడవలు అవుతున్న విషయాన్ని మన తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఒక డబ్బుని దోచుకొని తెలంగాణ ప్రజల ఒక మనం దోచుకొని ఈరోజు వాళ్ళు పరిపాలించి ప్రజలు వారు తిరస్కరించారు. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలను దోచుకుంటా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ప్రజలు దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు ఈరోజు భూ కబ్జా చేస్తా ఉన్నారు. కలెక్టర్లను బెదిరించి బీదోళ్ళ భూములు కబ్జా చేస్తా ఉన్నారు. మీ ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా ఒక ఎమ్మెల్యే పైన నా దగ్గరికి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను ఈరోజు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ జెండా పైన గౌరవం ఉంటే 17 సెప్టెంబర్ నాడు కనీసం ఇప్పటికైనా మీరు అధికారికంగా దాన్ని జరపండి. లేకుంటే మీకు ఈ దేశం పైన గౌరవం లేదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీని మొత్తం దేశం తిరస్కరించింది. రాహుల్ గాంధీ తిరస్కరించిన తర్వాత వారు ఇప్పుడు చెప్పుకుని వస్తున్నారు ఓటు దొంగతనం లేనంట. ఓటు దొంగతనం కాదా, నీ మెదడు దొంగతనం అయింది. మీరు మెదడు జాగ్రత్త పెట్టుకోండి. ఓటు దొంగతనం అయింది మీరు, అందుకని మీ ఓడిపోయినా అంటున్నాడు. మరి తెలంగాణలో గెలిచింది మీరే కదా, ఇక్కడ జోరీ కాలేదా? తెలంగాణలో గెలిచింది మీరు, అప్పుడు ఓటు చోరీ కాలే. మీరు హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది మీరు, ఓటు చోరీ కాలే. మీరు కర్ణాటకలో గెలిచింది, ఓటు చోరీ కాలే. ఈవీఎంలు పనిచేయలే అంటారు మీరు గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తాయి, మేము గెలిస్తే పనిచేయవా? మేము గెలిస్తే ఓటు చోరీలో, మీరు గెలిస్తే ఏం ఓటు చోరీ కావా? ఏ లాజిక్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళతోని వీళ్ళు ఓటు చోరీ అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఓటు చోరీలు కాదు, వీళ్ళు ఓట్ల కోసము కాలు పట్టుకొని రజాకర్ల ఒక వారసులకు వీళ్ళు దాసోహం పలుకుతున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో జూబ్లీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు, మజ్లిస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఇళ్లలో ఒక్క ఇంట్లో 100 ఓట్లు ఉంటున్నాయి, 60 ఓట్లు ఉంటున్నాయి. మళ్ళీ ఇది ఓట్ చోరీ కాకపోతే ఏంది? మజ్లిస్ పార్టీ గెలుస్తున్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, బ్రహ్మంగాలు బంగ్లాదేశ్ ఓటర్లు ఉన్నారు. మరి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు? ఇవి మాట్లాడదు. హిందువులకు అన్యాయం జరుగుతూనే వీళ్ళు మాట్లాడరు, హిందువులకు అన్యాయం జరుగుతూనే మాట్లాడరు, కళ్ళు మూసుకుంటారు. కానీ వాళ్ళకి మాత్రం ఏదైనా జరిగితే, తప్పు జరిగితే అయ్యో పాపం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి, ఉద్యోగాలే కాదు, చదువులో కాదు, వాళ్లకు రేపు సర్పంచ్లో మనకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎంపీటీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి, జడ్పీటీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి ఆలోచన మాత్రమే ఉంది. కానీ తెలంగాణ ప్రజలను బాగు చేద్దామని చెప్పి ఆలోచన ఈ రెండు పార్టీలకు లేవు. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్ లో రేపు 17 సెప్టెంబర్ ఏదైతే జరుగుతుందో, ఈ 17 సెప్టెంబర్ జరుగుతున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మరొకసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి
మన భారతదేశం జెండాను ఎగిరేస్తారు. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని, మీకు